గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, అమ్మయ్య గజం గట్టెక్కింది, అయ్యో ఇప్పుడు ఎలా, గట్టు ఎక్కలేక అవస్థపడుతున్న ఓ ఏనుగు, మిత్రమా ఏంటి నీ పరిస్థితి, సహచరి కోసం ఆగిన మరో ఏనుగు, అదో ఏనుగుల గుంపు, ఆ గుంపులో 2 ఏనుగులు చూపిన స్నేహస్ఫూర్తి ఆకట్టుకుంది. ఏపీలోని పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి సమీపంలో గురువారం ఏనుగుల గుంపు సంచరించింది. అవి ఒకదాని తర్వాత ఒకటి జంగావతి కాలువలోని గట్టును ఎక్కి అడవిలోకి వెళ్ళాయి. ఒకటి మాత్రం గట్టెక్కలేక కాలువలోనే ఉండిపోయింది. ఇంతలో ముందుకెళ్లిన మందలోని ఒక ఏనుగు వెనక్కి వచ్చింది. గట్టెక్కే యత్నంలో జారుతున్న సహచర ఏనుగు తిప్పలు చూసింది. తొండం అందించి పైకి లాగేందుకు ప్రయత్నించింది. ఎంతకు ఫలితం కనిపించలేదు. ఎలా పైకెక్కాలా అని కాసేపు అటు ఇటు చూసింది. చివరికి కాలువలోనే కొంచెం ముందుకెళ్ళి గట్టు ఎత్తు తక్కువగా ఉన్న చోటు నుంచి పైకి చేరుకుంది. అప్పటిదాకా తన కోసం గట్టు మీదున్న మిత్రుడితో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది. భయపడొద్దు, నేనున్న ఏనుగును గట్టెక్కించేందుకు తొండం అందిస్తూ నేనే ఎక్కేస్తా, స్వయం కృషితో మరో దారిలో గట్టెక్కుతూ విధంగా ఏనుగు ఒకదానికొకటి సహాయం చేసుకున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏనుగుల గుంపు అడవిలో నుంచి ఇక్కడ వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఈనాడు పత్రిక చూపించున్నట్టుగా మనం చూసుకోవచ్చు. మూసి పునరుజ్జీవం చేసి తీరుతాం, ఎవరికి నష్టం కలగనీయం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం, ఫార్ములా ఈ రేస్పై నిబంధనల ప్రకారమే ఏసీబీ చర్యలు. ఈనాడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పునరుజ్జీవాన్ని 100% చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసి పునరుజ్జీవంలో భాగంగా శుక్రవారం పాదయాత్ర చేయనున్న సీఎం గురువారం ఈనాడుతో మాట్లాడారు. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడాలంటే మూసి పునరుజ్జీవం చేయక తప్పదు. ప్రతి 2-3 ఏళ్లకోసారి భారీ వర్షం వస్తే హైదరాబాద్ ఏమవుతుందో చూస్తున్నాం. ఇటీవల పలు దేశాలు వర్షానికి ఎలా అతలాకుతలం అయ్యాయో చూశాం. కేరళలో ఏం జరిగిందో కూడా చూశాం. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పునరుజ్జీవం గురించి ప్రయత్నం మొదలుపెట్టాం. మూసి పునరుజ్జీవాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాం. ప్రభుత్వానికి ఆదాయం రావడం తప్ప ఖర్చు ఏమీ ఉండదు. మూసి పరివాహకంలో నేడు సీఎం పాదయాత్ర, తొలుత యాదాద్రిలో పూజలు, అనంతరం రైతులతో మాటామంతి. విధంగా మూసి పునరుజ్జీవం చేసి తీరుతాం, ఎవరికి నష్టం కలగనీయం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈనాడుతో ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈనాడు ఇంటర్వ్యూలో ఈ విధంగా మూసి పునరుజ్జీవం చేసి తీరుతాం. ఈ విధంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ ఎట్లా తయారవుతుందో చూస్తున్నాం కదా అన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ సమస్యను వివరిస్తూ ఈ విధంగా దీనికి మూసి పరిష్కారం అవుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకోవచ్చు. ఈ విధంగా మూసి పునరుజ్జీవానికి తప్పకుండా చేసి తీరుతాం అన్నట్టుగా ఈనాడు ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దీంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దీనిపై పెట్టుబడులు పెట్టి దీన్ని పునరుజ్జీవం చేస్తాం, మార్చి తీరుతాం అన్నట్టుగా మూసీని ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అనుమతులు లేకుండానే ఫార్ములా ఈ రేస్కు నిధులు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నిబంధనలు, చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్కు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు చెల్లించారు. ఇందులో హెచ్ఎండిఏకు ఎలాంటి సంబంధం లేదు. ఒప్పందం చేసుకొని సీజన్కు 200 కోట్ల చొప్పున పెడతామన్నవారు అడ్రస్ లేకుండా పోతే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా ఎంఓయూ లేకుండా డబ్బు చెల్లించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ పౌండ్లలో చెల్లించింది సీఎం రేవంత్ రెడ్డి. విధంగా ఇందులో హెచ్ఎండిఏకి ఎలాంటి సంబంధం లేదు. ఒప్పందం చేసుకొని సీజన్కు 200 కోట్ల చొప్పున పెడతామన్నవారు అడ్రస్ లేకుండా పోతే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా ఎంఓయూ లేకుండా డబ్బు చెల్లించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ పౌండ్లలో చెల్లించింది అన్నట్టుగా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారు అన్నట్టుగా హెచ్ఎండిఏకి ఎలాంటి సంబంధం లేకుండా కూడా దాని నుంచి ఆ నిధులు చెల్లించేలా చేశారు అన్నట్టుగా దీనికి సంబంధించి ప్రభుత్వం అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్లకు తప్పు చేసిరు అన్నట్టుగా, నిబంధనలకు విరుద్ధంగా పాటించారు అన్నట్టుగా ఆయన ఏసీబీ నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ కార్ రేస్ గురించి. మూసి పరివాహకంలో నేడు సీఎం పాదయాత్ర, తొలుత యాదాద్రిలో పూజల, అనంతరం రైతులతో మాటామంతి.
కేసులకు భయపడేదే లేదు, అనిషా జోక్యం చేసుకునేందుకు ఇందులో అవినీతి ఏముంది? జైల్లో పెడితే యోగా చేసుకొని ట్రిమ్ అయి వస్తా, ప్రజల కోసం పాదయాత్ర చేస్తా, 6 గ్యారంటీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలిపెట్టేది లేదు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ విషయంలో నా మీద కేసులు పెడతారని ప్రచారం చేస్తున్నారు. అయినా కేసులు ఎందుకు పెడతారు? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ సంస్థలకు గమ్యస్థానంగా మార్చినందుక మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. 6 గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదు. మీ ఇష్టమున్న కేసులు పెట్టుకోండి అని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో తలసాని, సబితా ఇంద్రారెడ్డి. విధంగా ఇక్కడ అనిషా జోక్యం చేసుకునేందుకు ఇందులో అవినీతి ఏముంది? ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగింది అన్నట్టుగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నేను భయపడేది లేదు. విధంగా నేను హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక ఈ కార్ రేస్ వల్ల ఈ పారిపోతాయన్న కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నందుక అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ విలేకరుల సమావేశంలో ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ సంస్థలకు గమ్యస్థానంగా మార్చినందుక మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నట్టుగా నేను జైలుకైనా వెళ్ళి వస్తా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కేటీఆర్ మీడియా సమావేశంలో. ఫార్ములా ఈ రేస్ కార్ కోసం నిర్వహణ సంస్థ హెచ్ఎండిఏ గ్రీన్ కో ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రభుత్వానికి లాభం వచ్చిందని తమకు రాలేదంటూ గ్రీన్ కో అనే సంస్థ పక్కకు తప్పుకుంది. ఈ నేపథ్యంలో మరో స్పాన్సర్ దొరికే వరకు ఈ రేస్ మన వద్ద నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఆ డబ్బులను ప్రభుత్వం తరపున ఇద్దామని అరవింద్ కుమార్కు నేను చెప్పా. వాళ్లకు స్పాన్సర్లు దొరక్కపోవడంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసాగా ఉంటానని చెప్పా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు కట్టాలని నేనే అరవింద్ కుమార్కు సూచించా. ఇందులో అరవింద్ తప్పేం లేదు, ఈ మొత్తానికి నేనే బాధ్యత తీసుకుంటా. హెచ్ఎండిఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామంటున్నారు, కానీ హెచ్ఎండిఏకు ఈ విషయం పూర్తిగా తెలుసు. పురపాలక శాఖలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అంతర్గతంగా డబ్బును సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంది. దీనికి కేబినెట్ అనుమతి అవసరం లేదు. కేటీఆర్ విధంగా ఈ రేస్ నిర్వహణ కోసం సంస్థ హెచ్ఎండిఏ గ్రీన్ కో ఒప్పందం చేసుకున్నాయి. గ్రీన్ కో అనే సంస్థ ఇది ఒప్పందం చేసుకున్నాయి. తనకు గ్రీన్ కో అనే సంస్థ పక్కకు తప్పుకుంది. అయితే దీంట్లో ప్రభుత్వానికి లాభం వచ్చింది, తమకు రాలేదంటూ గ్రీన్ కో సంస్థ తప్పుకుందంట ఈ రేస్ కార్ రేస్ నిర్వహించడానికి. అయితే దీనివల్ల ఇక్కడ మళ్ళీ హైదరాబాద్కు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ ముందుండి ఇక్కడ ఎలాగైనా నడిపించండి, తర్వాత వేరే స్పాన్సర్ను చూద్దాం, అప్పటి వరకు నడిపియండి అన్నట్టుగా ఇక్కడ ఆయన భరోసా కేటీఆర్ ముందుండి నడిపించినట్టుగా చూసుకోవచ్చు. అదే 55 కోట్లు కూడా ఆయన అనుమతితోనే వాళ్ళకు చెల్లించినట్టుగా కూడా ఆయన చెప్పుకొస్తారు. ఈ విధంగా దీంట్లో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా నేను పంపించానన్నట్టుగా ఆయన చెప్తారు. ఈ కార్ రేస్ నిర్వహించినాం అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. నియామక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలోని నిబంధనలను మధ్యలో మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు అనుమతిస్తే తప్ప మాటలు చేయడం తగదని పేర్కొంటూ కీలక తీర్పు వెలువరించింది. గత ఏడాది జూలై 18న రిజర్వ్ చేసిన తీర్పును గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ప్రకటించింది. తీర్పును ధర్మాసనం తరపున జస్టిస్ మనోజ్ మిశ్రా రాశారు. అప్పటికే అమల్లో ఉన్న నిబంధనలకు కట్టుబడాల్సిన ఉద్యోగ నియామక సంస్థలు భర్తీ ప్రక్రియను ఒక తర్కబద్ధమైన ముగింపునకు తీసుకొచ్చేందుకు తగిన విధానం రూపొందించుకోవచ్చు. అయితే ఆ విధానం పారదర్శకంగా ఉండాలి, వివక్షకు తావిచ్చేలా ఏకపక్షంగా ఉండకూడదు, సాధించాల్సిన లక్ష్యానికి హేతుబద్ధ సంబంధాన్ని కలిగి ఉండాలి, రాజ్యాంగంలోని అధికరణం 14ను సంతృప్తిపరచాలి అని ధర్మాసనం పేర్కొంది. ఎంపిక జాబితాలో ఉండటం తిరుగులేని నియామక హక్కును ఇవ్వబోదన్న ధర్మాసనం. నియామక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఏదైతే సెలెక్ట్ చేసిన వ్యక్తులపైన తర్వాత నియామక ప్రక్రియ కొనసాగించేటప్పుడు దాంట్లోని నిబంధనలు మార్చడానికి వీల్లేదన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది. ఈ విధంగా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ సుప్రీంకోర్టు.
ప్రభుత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడించింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో నిబంధనలను మధ్యలో మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను అనుమతిస్తే తప్ప మార్పులు చేయడం తగదని పేర్కొంటూ కీలక తీర్పు వెలువరించింది. ఘనమైన గెలుపు, ట్రంప్నకు 300కు పైగా ఎలక్టోరల్ ఓట్లు, ప్రపంచ దేశాధినేతల అభినందన. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితికి తావులేని స్పష్టమైన ఆధిక్యాన్ని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సాధించారు. మెజార్టీకి 270 ఓట్లు అవసరం ఉండగా ఇప్పటికే 295 ఓట్లను సాధించారు. పూర్తి ఫలితాలు వెలువడేసరికి ఆయనకు 300కు పైగా ఓట్లు రానున్నాయి. మొత్తంగా 312 ఓట్లు సాధించే అవకాశం. దీంతో ఆయన ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. ఓటర్లలో అన్ని వర్గాల మద్దతును ఆయన కూడగట్టుకున్నారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మెజార్టీ దరిదాపుల్లోకి రాలేకపోయారు. ఆమె 226 వద్దే ఆగిపోయారు. ఇక ట్రంప్నకు బైడెన్తో పాటు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఆ 4 అందలమెక్కించాయి. ట్రంప్ గెలుపునకు స్వింగు రాష్ట్రాల్లోని 4 కీలకంగా నిలిచాయి. గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి అండగా నిలిచిన విధంగా స్వింగు రాష్ట్రాలు ఈయనని ట్రంప్ని గెలిపించినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ భారీ మెజార్టీతోనే కమలా హారిస్పై ఈయన ట్రంప్ అత్యధిక మెజార్టీతోనే గెలిచినట్టుగా కూడా ఇక్కడ మనం వివరాలు చూసుకోవచ్చు. విధంగా ఇక్కడ జో బైడెన్తో పాటు మిగతా ట్రంప్కు జో బైడెన్తో పాటు ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. ట్రంప్ అమెరికాలో అధ్యక్ష పదవి గెలుచుకున్న సందర్భంగా ఏఐ న్యాయవాదితో ముచ్చటిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అహ్సానుద్దీన్ అమనుల్లా, జస్టిస్ సంజీవ్ ఖన్నా. మరణశిక్ష రాజ్యాంగబద్ధమే, సిజేఐకి ఏఐ న్యాయవాది సమాధానం. జస్టిస్ చంద్రచూడ్ను మెప్పించిన మరబొమ్మ. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కృత్రిమ మేధ ఏఐ సాంకేతికత పనితీరును పరిశీలించారు. నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సిజేఐ అక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్ ఏఐ న్యాయవాదితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా అనే ప్రశ్నను సంధించారు. దానికి ఏఐ న్యాయవాది బదిలిస్తూ మరణశిక్ష రాజ్యాంగబద్ధమే అన్నట్టుగా ఇక్కడ తప్పు చేసిన వారికి మరణశిక్ష వేయొచ్చు అన్నట్టుగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానం పనితీరును పరిశీలించినట్టుగా చూసుకోవచ్చు జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ విధంగా ఏఐ పనితీరును ఈ విధంగా న్యాయవాదులు కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా దీన్ని పరిశీలించినట్టుగా చూసుకోవచ్చు జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో. ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డ్, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. దర్యాప్తు పురోగతిపై ప్రభావం. రాష్ట్రంలో సంచలనమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి డి ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్తో ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయడంతో పాటు విధంగా అమెరికాలో ఆయన గ్రీన్ కార్డు మంజూరైందంటే ఆయన కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో అమెరికాలో స్థిరపడడంతో భాగంగా ఆయనకు గ్రీన్ కార్డు ఇచ్చింది. అక్కడ అమెరికాలో గ్రీన్ కార్డు. రాష్ట్రంలో విధంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా పేర్కొంది ప్రస్తుతం ఇక్కడ రాష్ట్రంలో. అయితే ఈయన కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎస్పీ రమేష్ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయక ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ 10న ఫిర్యాదు చేస్తే ఆయన 11నే అమెరికాకు వెళ్ళిన ప్రభాకర్ రావు ఇప్పటివరకు తిరిగి రాలేదు. ఈయనపై ఇంకా మరి దర్యాప్తు కొనసాగాలని దీనికి సంబంధించి గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్ళిపోయిన సంగతి తెలిసింది. అయితే గ్రీన్ కార్డు రావడం ద్వారా ఆయన ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతం అయిన క్రమం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారిందంటే అంటే ఇక్కడ దర్యాప్తు చేయడానికి కొంచెం అంత అవకాశం లేకపోయే అవకాశం ఉన్నట్టుగా దీని వివరణ ప్రకారం చూసుకోవచ్చు.
త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి. ధరణి పేరిట కేసీఆర్ భూ కబ్జాలకు పాల్పడ్డారు. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు. తప్పు చేస్తే సరెండర్ అవ్వు అంటూ కేటీఆర్కు సూచన. గతంలో దీపావళికి బాంబులు పేల్తాయని నేను మాట్లాడితే విమర్శించిన వారు ఇప్పుడు జైలుకి వెళ్తే యోగా చేస్తానని, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తానని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేల్తాయి. విదేశాల్లో డబ్బులు దాచుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా విధంగా ఇక్కడ నేను దీపావళికి బాంబులు పేలుతాయి అన్నట్టు అని మాట్లాడిన దానికి విమర్శించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు జైలుకి వెళ్తే యోగా చేస్తా, బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తారని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి, త్వరలోనే అరెస్టులు ఉంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముఖ్యంగా కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే అరెస్టు చేసి తీరుతామన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నట్టుగా ఈ సారాంశం ప్రకారం మనం చెప్పుకోవచ్చు. 4 అంశాల్లో తప్పులు జరిగాయి. విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్పై BHELకు ఇవ్వడం సరికాదు. ఛత్తీస్గఢ్ కరెంటు కోసం తీసుకున్న కారిడార్తో 261 కోట్ల నష్టం. లోపాలు ఎత్తి చూపిన విద్యుత్ న్యాయ కమిషన్. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్పై BHELకు ఇవ్వడంలో ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లోపాలు జరిగినట్లు న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధానంగా 4 అంశాల్లో తప్పులు జరిగాయని అది తేల్చినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. గత నెల 29న నివేదిక అందజేయగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విధంగా ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లోపాలు జరిగాయని ఇక్కడ న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ మదన్ బి లోకూర్, న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ మదన్ బి లోకూర్ ఈయన ఆధ్వర్యంలోనే విద్యుత్ సంబంధించిన యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనుల నామినేషన్పై ఈయననే కమిషన్ ఏర్పాటు చేసి ఆయన చైర్మన్గా కొనసాగిండు. విచారణ చేపట్టినట్టుగా చూసుకోవచ్చు. గత నెల 29న ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నిజంగానే అందులో లోటుపాట్లు, అవకతవకలు జరిగినాయి. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాట్లు అన్నట్టుగా ఆయన తేల్చినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వం త్వరలో శాసనసభలో ప్రవేశపెట్టే విధంగా ఉంది. దాని మీద చర్చిస్తున్నట్టుగా ప్రభుత్వం చూసుకోవచ్చు. మంత్రివర్గంలో చర్చించి డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఆ నివేదికను ప్రవేశపెట్టి దాని మీద చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.